హాయ్ సార్. హలో సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సార్ రీసెంట్గా ఒక బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది, చాలామంది ప్రాణాలు కోల్పోయారు సార్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు అది జరగడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సార్, జరగడానికి మెయిన్ రీజన్ అనేది నేను డెఫినెట్గా నాకు తెలీదు, నేను చూడలేదు. అంటే ఎవరి మిస్టేక్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ? ఎవరి మిస్టేక్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాగి బండి నడిపినటువంటి ఆ 2-వీలర్ డ్రైవర్ది మిస్టేకా, యాక్సిడెంట్ జరిగినా కూడా వెనకల కూర్చున్నటువంటి వ్యక్తి ఆ బండిని పక్కకు దిగినటువంటి ఆ ఫ్రెండ్ది తప్ప, లేకపోతే ఆ నైట్లో ఆ స్పీడ్లో చూసుకున్నటువంటి ఆ బస్సు డ్రైవర్ది తప్ప, లేకపోతే తాగి వచ్చినటువంటి వాళ్ళకి పెట్రోల్ పోసినటువంటి ఆ పెట్రోల్ బంకోడిది తప్ప, లేకపోతే ఆ మందు వైన్ షాప్ ఆర్ బ్రాందీ షాప్ నడిపించినటువంటి ఆ ఓనర్ది తప్ప, దానికి లైసెన్స్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ది తప్ప, అలా చూసుకుంటూ పోతే ఎవరిది తప్పు అని చెప్పడానికి పాయింటే లేదు సార్. వాళ్ళ పాయింట్లో వాళ్ళందరూ కరెక్ట్. గవర్నమెంట్ ఎలా అడిగామనుకోండి, నాకు వచ్చేసి చాలా మటుకు రెవెన్యూ దీని నుంచే వస్తుంది అని మాట వస్తుంది, ఓకేనా? ఇప్పుడు చాలా మటుకు రెవెన్యూ అందు నుంచి వస్తుంది అంటే అది ఇంత డ్యామేజ్ చేస్తుంది అని తెలిసినప్పటికీ కూడా దానికి ఆల్టర్నేటివ్ రెవెన్యూ క్రియేట్ చేయనటువంటిది గవర్నమెంట్ తప్ప అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరిని తప్పుపడడానికి లేదు. కాకపోతే నా ఒపీనియన్ ఏంటి అంటే ఇది జరిగింది. ఇదేలాగా సమ్వేర్ అరౌండ్ 2003లో ఇంకోటి ఏదో జబ్బార్ ట్రావెల్స్ వాళ్ళది ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా 40 మెంబర్స్ దాకా చనిపోయారు. రైట్. సో దాదాపు ఒక 22 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే సార్, నా పర్సనల్ ఉద్దేశం, బీయింగ్ వన్ ఆఫ్ ద ట్రావెలర్స్ గా నా ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఇది జరగకుండా ఏం చేయొచ్చు అనేది నా పాయింట్ సార్. ఓకే, ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, విత్ ఇన్ 15 minutes లో మొత్తం కాలిపోయింది, ఓకేనా? ఇప్పుడు నా సజెషన్ టు ఆల్ ప్రైవేట్ బస్ ఓనర్స్ ఆర్ ప్రైవేట్ బస్ ట్రావెల్ నడిపించేటువంటి ప్రతి ఒక్కరికి నా సజెషన్ ఏంటంటే, మేబీ గవర్నమెంట్తో ఇన్వాల్వ్ కావచ్చు ఆర్ గవర్నమెంట్తో కొలాబ్ కావచ్చు, ఏదైనా చేసి ఫైర్ ఎస్టింగ్విషర్ బాల్స్ అని దొరుకుతాయి సార్. ఓకే, ఫైర్ ఎస్టింగ్విషర్స్ బాల్ అంటే ఏంటంటే, వన్స్ ఫైర్ వచ్చింది అనుకోండి, ఫైర్ యాక్సిడెంట్ ఆర్ ఫైర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఫైర్ దానికి తగలంగానే ఇమ్మీడియట్ గా బస్ట్ అవుతుంది అనమాట. ఇమ్మీడియట్ గా బస్ట్ అవుతే మొత్తం ఆ ఫైర్ ఆ చుట్టుపక్కల దాని రేడియస్ లో ఉన్నటువంటి ఫైర్ అంతా ఆగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క సీట్ కి ఒక ఫైర్ ఎస్టింగ్విషర్ బాల్ పెట్టగలిగాం అనుకోండి, ఆర్ అట్లీస్ట్ 2 సీట్లకు ఒక ఫైర్ ఎస్టింగ్విషర్ బాల్ పెట్టగలిగాం అనుకోండి, ఆబ్వియస్లీ రేపు పొద్దున ఫ్యూచర్లో ఇలాంటి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు టప్ అని పేలుతాయి అండ్ ఇమ్మీడియట్ గా ఆ ఫైర్ అనేది ఆగిపోతుంది సార్. కంప్లీట్లీ ఫైర్ యాక్సిడెంట్ ని నిలపొచ్చా అంటే నిలపలేకపోయినప్పటికీ కూడా డెఫినెట్ గా డ్యామేజ్ అనేది చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు సార్. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫైర్ బాల్స్ అనేది లైక్ సీట్లకు కానీ బస్సుకి కానీ ఎక్కడైనా సేఫ్టీ ప్లేస్ లో పెడితే బాగుంటుంది అంటారా? అంటే ఎక్కడైనా ఇప్పుడు సీట్ ఉంటుంది సార్, ఇప్పుడు బర్త్ ఉంటుంది, ఇలా పడుకొని ఉంటాం, ఒక కార్నర్ లో పెట్టచ్చు, అది ఎవరిని డిస్టర్బ్ చేయదు, ఒక కార్నర్ లో ఉంటుంది. ఒక కార్నర్ కింద, ఒక కార్నర్ పైన, ఒక కార్నర్ అలా పెట్టామనుకోండి ఫైన్. లేదనుకోండి అంత ఇంకా అది ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని అనుకున్నాం అనుకోండి, మొత్తం బస్సులోనే ఒక 10 బాల్స్ ఒక కార్నర్లో, డ్రైవర్ దగ్గరనో క్లీనర్ దగ్గరనో, దాని ఫీజిబిలిటీ ఎట్లుంటుందో నాకు తెలియదు సార్, ఒక ఆడియన్గా నేను చెప్పగలుగుతున్నాను. లేదు ఇప్పుడు ట్రావెల్స్ వాళ్ళు అనొచ్చు, సార్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి మాకు డబ్బులు ఎక్కువ అవుతాయి, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అంటే ఒక్కొక్క ప్యాసింజర్ దగ్గర టికెట్కు 100 రూపాయలు పెంచండి, ప్యాసింజర్లు కట్టడానికి వద్దంటారా అండి? ఇంత ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఫైర్ యాక్సిడెంట్ లేకుండా చేయడానికి ఇంత ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ బాల్స్ ప్రతి సీట్కి అరేంజ్ చేస్తున్నాం అంటే 100 రూపాయలు పెంచితే ఎవరు వద్దంటారు చెప్పండి? బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు పెంచుతున్నాం అంటే వెళ్తున్నారు కదా, ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు వైన్ షాప్ లో బ్రాండీ రేట్ పెంచేసాం, బియర్ల రేట్లు పెంచేసాం అంటే కొనట్లేదా? ఖచ్చితంగా కొంటున్నారు. మరి ఇక్కడ సేఫ్టీ ఉందంటే ఎందుకు రారు? డెఫినెట్ గా తీసుకుంటారు సార్. సో ఇది నా పర్సనల్ పాయింట్ సార్. రేపు పొద్దున నెక్స్ట్ యాక్సిడెంట్ జరగకుండా ఉండడం కోసం ఈ ఫైర్ ఎస్టింగ్విషర్ బాల్స్ గిన మనం ఇన్స్టాల్ చేయగలిగితే డెఫినెట్ గా ఇది అవాయిడ్ చేయొచ్చు. అండ్ అవాయిడ్ చేయలేకపోయినా డ్యామేజ్ అనేది చాలా మటుకు తగ్గించవచ్చు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.